కన్నడ రాజకీయాలను కుదిపేసిన ముడా స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. 300 కోట్ల విలువైన 140 స్థిరాస్తుల్ని అటాచ్ చేసినట్లు ప్రకటించింది. అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న పలువురు వ్యక్తుల పేరిట రిజిస్టర్ అయినట్లు తెలిపింది. ముడా భూ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. బియ్యం పార్వతి నుంచి 3 కోట్ల విలువైన 3 ఎకరాలు సేకరించిన ముడా దానికి పరిహారంగా మరో ఖరీదైన ప్రాంతంలో 56 కోట్ల ఖరీదు చేసే 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని వెల్లడించింది. అయితే బియ్యం పార్వతికి అక్రమంగా భూముల్ని కేటాయించడంలో నాటి ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది. బియ్యం పార్వతితో పాటు పలువురు బీనామీలకు స్థలాల్ని కేటాయించినట్లు తేల్చింది. ఇక ప్లాట్లు కేటాయించినందుకు వ్యాపారుల నుంచి ముడా చైర్మన్, కమిషనర్లు భారీ మొత్తంలో స్థిరాస్తుల్ని లాక్కున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది ఈడీ. గతంలో ముడా కమిషనర్గా పనిచేసిన జీటీ దినేష్ బంధువుల పేరిట ఆస్తులు, లగ్జరీ వాహనాల కొనుగోలుకు ఈ డబ్బులు మళ్లించినట్లు తేలిందని ఈడీ ఆరోపించింది.